నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 18 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకు. ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 5 గంటల 58 నిమిషముల వరకు, తరువాత షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 6 గంటల 41 నిమిషం వరకు ఉంది. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10 గంటల 58 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 36 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 55 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5 గంటల 1 నిమిషం నుంచి సాయంత్రం 6 గంటల 38 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల నుంచి 1 గంట 47 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు. తదుపరి అమృత ఘడియలు మధ్యాహ్నము 12 గంటల 9 నిమిషముల నుంచి 1 గంట 50 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 18 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తోంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు మకరం నుంచి కుంభంలోకి ఉదయం 11 గంటల 22 నిమిషాలకు వచ్చేశాడు. అయితే సూర్యుడు వృషభంలోనే ఉన్నాడు, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలోను, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాల్లోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచార ఫలితము మేషరాశి వారికి శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు ఉంటాయి. చిరకాల సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీ డ్రీమ్ గోల్స్ కావచ్చు, లేదా కొన్ని సమస్యలు కావచ్చు, ఏవైతే పెండింగ్లో ఉన్నాయో లాంగ్ బ్యాక్ నుంచి, అవి ఈరోజు ఒక పరిష్కారానికి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త ప్రయోజనాలు, కొత్త అవకాశాలు వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాలు లాభదాయకంగా మారతాయి. కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత బాగుంటుంది. అంటే ఒక 28% బాగుంటుంది. మిగిలిన శాతం కొంచెం అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఎవరిని నమ్మకుండా ఉంటేనే మంచిది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు చెప్పదగినది. అయితే కుటుంబంలో కొంత వివాదాలు కలత చెందేటట్టుగాను, అంటే మాట రావడము, ఇబ్బందులు కుటుంబంలో కలహాలు రావడము, దానివల్ల మీరు మనస్తాపం చెందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శాంతితో వ్యవహరించండి. ఓర్పుగా చాకచక్యంగా ఉండండి. తరువాత కర్కాటక రాశి వారికి చిరకాల కలలు, అంటే మీ డ్రీమ్స్ నెరవేరే అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి. స్నేహితుల మధ్య సహాయ సహకారాలు ఈ రోజు మీకు తక్షణమే అందుతాయి. దీంతో పాటు వృత్తిపరమైన పురోగతి కూడా ఈరోజు కనబడుతోంది. శుభవార్తలు అందే అవకాశం ఈరోజు ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి పనిలో శ్రమ ఎక్కువగా కనబడుతుంది. శ్రమ చేస్తేనే తప్ప ఫలితం రాని పరిస్థితి ఈరోజు కనబడుతోంది. కుటుంబంలో ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. దైవారాధన చెయ్యండి. మీ ఇష్టదైవం కావచ్చు, కులదైవం కావచ్చు, దైవారాధన చేసి కనుక ఏ పని చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. అయితే ఆకస్మిక ధనలాభము, ధనప్రాప్తి
సంభవించే అవకాశం ఈరోజు కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో వారికి చంద్రబలంతో అనుకూలంగా ఉంటుంది. తర్వాత శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చేయడానికి సంబంధించినటువంటి వాతావరణం కూడా ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబంలో ఆనందదాయకంగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా మెరుగవుతాయి. ఆదాయ యోగం కూడా ఈరోజు కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. ఇన్నాళ్ళు ఆర్థిక స్ట్రెస్ అంటే డబ్బు పరంగా చాలా స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు ఈరోజు కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. పనుల్లో మీకు నిర్దిష్టత ఒక ప్రణాళిక పెట్టుకుంటేనే తప్ప మీ పనులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. శారీరకంగా చాలా శ్రమ పడతారు. శాంతియుతంగా మనోనిబ్బరంతో ఈరోజు మెలగండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయోజనకరమైన లాభదాయకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులో ఉంటాయి. వాణిజ్యంలో వ్యాపారంలో ఏదైతే ధనానికి సంబంధించినటువంటి పనులు చేసే వాళ్ళకి ఈరోజు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆలస్యంగా అయినప్పటికీ ఇన్నాళ్ళు మీరు ఓర్పుగా వేచి చూస్తున్న వాళ్లకు మంచి ఫలితాలు అందుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగడము, ధనము ఆకస్మికంగా రావడము, ఆ శుభకార్యాల యొక్క చర్చలు డెసిషన్స్ తీసుకోవడము చక్కగా శుభవంతంగా పరిణామం కనబడుతోంది. అయితే ధనం కూడా మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. అది కూడా ఉదయం తరువాతనే ఈ అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడంతో ఆర్థికంగా విశేషమైన లాభాలు ఈ రాశి వారు పొందబోతున్నారు. వృత్తిపరంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. బంధువుల సాయం కూడా మీకు ఈరోజు అందే అవకాశం కనబడుతోంది. తరువాత కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడు మీ రాశిలో ప్రవేశం చేశాడు కాబట్టి భావోద్వేగాలకు మీరు లోనవుతారు. అంటే ఆవేశాలు, కోపాలు, అగ్రెసివ్ నేచరు, టెంపర్మెంటు, యాటిట్యూడు, ఇగోలు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువయ్యే అవకాశము గతంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించండి. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు చాలా చక్కని రోజు. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. అంటే మీరు ఏదైతే ఆశిస్తారో ఆ ఫలితాలు ఈరోజు పొందబోతున్నారు. అయితే తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి సాధకులకు అంటే ఎవరైతే కష్టపడి ఇన్నాళ్ళు పనిచేశారో వాళ్ళకి ఈరోజు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ధ్యానానికి, దైవారాధనకు ఇది చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేవాళ్ళు ప్రయాణం మూలకంగా కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోండి. నిర్దిష్టత కోసం అంటే మీరు ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే అది శాంతంగా ఆలోచించి ఆ పనిని మొదలుపెట్టండి. ఈరోజు అంత అనుకూలంగా అయితే మీకు కనబట్టలేదు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితులు, గ్రహ ప్రభావము, గ్రహాల యొక్క ఫలితాలు. నమస్తే.